శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు అవతరించినటువంటి మహాపుణ్యకాలం మరియు అవతారం చాలించినటువంటి మహాపుణ్యకాలం ఈ సెప్టెంబర్ మాసం. ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి అన్ని గురువారాలు కూడా విశిష్ట గురువారాలుగా ప్రకటింపబడ్డాయి. ఈనాటి విశిష్ట గురువారం సందర్భంగా దేశ విదేశాల నుండి పాల్గొంటున్నటువంటి 50 మంది సభ్యులకు కూడా స్వాగతం, సుస్వాగతం. ఈనాటి విశిష్ట గురువారం అంతర్జాల సభ విశ్వ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి కార్యక్రమంలో నిమగ్నం అవ్వండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకయ్యంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగా చెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు
నిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలంబు నీయందే నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందును షస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరు గత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాదసేవకునైననే పనికిరానే వెరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచువారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి
మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి విశిష్ట గురువారం సందర్భంగా దేశ విదేశాల నుండి పాల్గొంటున్న 50 మంది సభ్యులకు భక్తులకు నా యొక్క నమస్కారం. ఈ విశిష్ట గురువారం సందర్భంగా సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులతో ఆనాటి కాలంలో తమకు గల అనుభవాన్ని అనుబంధాన్ని విశాఖపట్నం నుండి శ్రీ అడవి రాధాకృష్ణ గారు సభకు తెలియచేస్తారు. శ్రీ గురుభ్యో నమః. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులకు, అజీమా మాతకు నా నమస్కారాలు. బ్రహ్మఋషి హుస్సేన్ షా, బ్రహ్మఋషి మొయిదీన్ బాషా సద్గురువర్యులకు, ఫాతిమా జారునిసామ్ గారికి నా నమస్కారాలు. పీఠాధిపతులైనటువంటి డాక్టర్ శ్రీ ఉమరాలి షా సద్గురువర్యులకు, అమ్మగారికి నా సాష్టాంగ నమస్కారాలు. అనేక గ్రంథాలు చదివాను చిన్నప్పుడు. తర్వాత గుళ్ళల్లోకి వెళ్ళేవాళ్ళం. టెంపుల్స్లో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవారు అప్పట్లో. వాళ్ళ ఉపన్యాసాలకు మా బామ్మగారిని తీసుకుని వెళ్ళేవాడిని. ఆవిడ ఒకరితో వెళ్ళేవారు కదా, అది వినేదాకా ఆవిడ ఉండేది. గంటన్నర ఉపన్యాసాలు జరిగేవి. పెద్ద పెద్ద వాళ్ళు, పురాణ పండ రామ్మూర్తి గారు అని, ఆయన ఉషశ్రీ తండ్రి గారు అనమాట. అలాంటి పెద్దవాళ్ళు అందరినీ తీసుకొచ్చేవారు ఆ భీమవరంలో ఆ దేవాలయంలోకి. అలాగా చిన్నతనంలోనే అదే దేవాలయంలో నేను భగవద్గీత కూడా నేర్చుకున్నాను. చిన్నపిల్లలకు నేర్పేవారు. ఈ విధంగా నాకు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. పుస్తకాలు చదవడం కూడా అలవాటైంది. ఒకానొక రోజు శంకర విజయం అనేటువంటి గ్రంథాన్ని, మహోత్కృష్టమైనటువంటి గ్రంథం అది, దాన్ని చదివాను. దాన్ని చదవడం చేత నాకు సద్గురువు యొక్క గొప్పతనం, సద్గురు అనేటువంటి వారు ఎలా ఉంటారు, ఆ సద్గురువు ఎందుకు అనేటువంటిది తెలియబడింది. దాని ద్వారా అందరూ అప్పట్లో అనుకునేటట్టుగా కొన్ని ధర్మాల వాళ్ళు, మతాల వాళ్ళు అంటే ధర్మాల వాళ్ళు ఏమనుకునేవారు అంటే, గురు ధర్మాల వాళ్ళు వాళ్ళ గురువుగారు మూడు జన్మల్లో మోక్షం ఇస్తారని అలాగా అనేక రకాలుగా ఉండేవి. కానీ నా మనసులో ఉండేది ఏమిటి అంటే, నాకు ఈ జన్మలోనే మోక్షం ఎవరైనా ఇవ్వగలరా, ఆదిశంకరాచార్యులు వారండి సద్గురు ఎవరైనా దొరుకుతారా అనేటువంటిది ఆలోచనలో ఉండేది. అదే మనసులో నేను అన్వేషించేవాడిని. అటువంటి గురువు ఎవరైనా దొరుకుతారేమో, దొరకాలి అనేటువంటి భావంతో ఉండేవాడిని. అదృష్టం కొద్దీ 1970 సంవత్సరం నా హయ్యర్ సెకండరీ కంప్లీట్ అయింది. నాకు ఇంజనీరింగ్లో ఆర్ఈసి రూర్కెలాలో సీట్ వచ్చింది. ఇంకా జాయిన్ అవ్వడానికి నాకు ఒక 10-15 రోజులు టైం ఉంది. ఈలోగా మా అమ్మగారు ఏం చెప్పారు అంటే, నువ్వు మీ అమ్మమ్మ గారింటికి వెళ్ళు, మీ తాతగారిని అమ్మమ్మగారిని పిన్ని తల్లులని అందరినీ చూసేసి వచ్చేసి 2 రోజులు ఉండేసి తర్వాత వెళ్ళిపోదు, కానీ మళ్ళీ ఎప్పటికి వస్తావు ఏమంటో వాళ్ళు ఉత్తరం కూడా రాశారు, ఒకసారి పంపించమని, నువ్వు వెళ్ళు. సరే నేను వెళ్ళాను. మా వాళ్ళందరూ కూడా మాతామౌళి ఇల్లు మహేంద్రవాడ, అక్కడ చూశాను, వాళ్ళందరినీ చూశాను. ఇంకో పినతల్లి గారు రామచంద్రాపురంలో ఉన్నారు, ఆవిడ పేరు అన్నపూర్ణమ్మ గారు. వీళ్ళందరూ కూడా హుస్సేన్ షాయి గారి శిష్యులట. అప్పుడు వెళ్తే కానీ నాకు తెలియలేదు. సరే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత
ఆవిడ దగ్గర శాతత్వం అనేటువంటి గ్రంథము ఆవిడ మంచం మీద అలా పెట్టుకుని ఉందన్నమాట. అంటే బహుశా చదువుకుంటూ ఉండేదేమో రాత్రి అప్పుడు. ఆ పుస్తకం దొరికింది, నేను చూశాను, వీటికి చదివాను, చాలా ఇంట్రెస్ట్ కలిగింది దాని మీద. చాలా గొప్ప గ్రంథం అని అనిపించింది వీటికి చదవగానే. ఆ పద్ధతి, ఆ గురువు పరంపర అవన్నీ కూడా పీఠాధిపతుల చరిత్ర మొత్తం అంతా ఇందులో ఉంది కదా, అందరూ చదివిన తర్వాత మానవుడు అనే చాప్టర్ ఫస్ట్ది చదవగానే నాకు ఈయన సద్గురుమూర్తి మహానుభావుడు అనేటువంటి విషయం తెలుసుకున్నాను. ఆ పుస్తకం అంతా చదవాలి అని అనిపించింది, కానీ నాకు సమయం లేదు. మా పెంతల్లి గారిని అడిగాను, ఈ పుస్తకం నాకు ఇస్తావా అంటే ఆవిడ అంది, నీకు ఇచ్చే పరిస్థితి లేదు, ఇది మా గురువుగారు నాకు ఇచ్చారు అని. సరే, ఆ రోజు ఉండిపోయి ఆ పుస్తకం కంప్లీట్ చేసి శుభ్రంగా సంపూర్ణంగా నాకు సంతోషించాను, ఆనందం కలిగింది. ఈయనే నా గురువు, ఇటువంటి సద్గురువు అని చెప్పి నాకు ఆ గ్రంథకర్తే సద్గురువు అని చెప్పి తెలిసింది. అంటే మనస్సు చెప్తోంది, మనస్సాక్షి. ఆ తర్వాత సరే, ఇంక మా దాన్ని మేము వెళ్ళే ముందర నాకు ఒకటి అనిపించింది, ఎలాగైనా ఇక్కడ ఇందులో నాకు నచ్చినవి ఏమిటి అంటే గురువే మంత్రము, మంత్రమే గురువు, గురువే విశ్వము అనేటువంటిది. ఆ ఒక్క కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. మా పెంతల్లి గారు అన్నారు, నువ్వు వస్తావా, నేను 2 రోజులు ఆగిపోయి నేను గురువుగారి దగ్గర తీసుకెళ్తాను అని. నేను ఇప్పుడు రాను, నేను ఇందులో కొన్ని విషయాలు నాకు అనుభవంలోకి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. గురువుగారు కూడా చెప్పారు, గురువు అనేటువంటి వారిని కొంచెం పరిశీలించి వెళ్ళాలి అని చెప్పి ఆ పుస్తకంలో కూడా ఉంది. గురువు అంటే ఏమిటో, సద్గురువు అంటే ఏమిటో, తెలిసిన సద్గురువు అంటే ఏమిటో కూడా వారు చక్కగా చెప్పారు ఆ గ్రంథంలో. నేను తర్వాత వస్తానులే, ఇప్పుడు నాకు సమయం కూడా లేదు అని చెప్పి వెళ్ళిపోయి రౌర్కెలాలో జాయిన్ అయిపోయాను. తర్వాత నేను రౌర్కెలాలో ఉండగానే నేను గురువుగారిని, మీ పిన్ని గారు మీకు ఒక ఫోటో ఇచ్చారు కదా, వెళ్ళేటప్పుడు మా పెంతల్లి గారు ఒక ఫోటో ఇచ్చారు నాకు, చక్కటి ఫోటో, అది గురువుగారి ఫోటో. అది దగ్గర పెట్టుకోరా అబ్బాయి అని చెప్పింది ఆవిడ. సరే అని చెప్పి ఆ ఫోటో తీసుకుని వెళ్ళాను. ఆ ఫోటో మీద లక్ష్యం పెట్టుకుని ఫోటోని గూట్లో, మాకు పుస్తకాలు గూడు ఒకటి ఇచ్చారు అమ్మారంలో ప్రతి ఒక్కరికి కూడా. అందులో ఒక పార్ట్, అందులో గురువుగారి ఫోటో పెట్టుకొని నేను నమస్కారం చేసుకునేవాడిని అప్పట్లో. తర్వాత నాకు గీతా శ్లోకాలు బాగా వచ్చి అవి చేసుకుంటూ ఉండేవాడిని. గురువుగారి మీద భక్తి మొదలైంది. భక్తి అంటారు ఏమిటో నాకు తెలియదు, కానీ ఎంతసేపు ఆయన మీద ఆలోచన. నాకు మామూలుగా ఉన్నప్పుడు నా పనులు వేరేవి చేసుకునేవాడిని, కానీ ఇంట్లో వచ్చేటప్పటికి రూమ్లోకి వచ్చేటప్పుడు గురువుగారి ఫోటో నవ్వుతో పలకరించేది అనే భావన కలిగేది. చూడగానే నాకు అప్పుడు ఇంకా చాలా అట్రాక్షన్ వచ్చేది. ఆయన గురించే థాట్స్, ఊహలు ఇలా ఉండగా నేను వాకింగ్ చేయడం నాకు అలవాటు. సాయంత్రం అప్పుడు కానీ పొద్దున్నప్పుడు కానీ, ఎక్కువ విశేషించి సాయంత్రం ఎక్కువ వాక్ చేసేవాడు. అంటే కాలేజీ అయిపోయిన తర్వాత, మాకు కాలేజీ 3 అయిపోయేది మధ్యాహ్నం. తర్వాత నుంచి మేము సెషనల్స్ అవి ఉండేవి. అయిపోయిన తర్వాత మెస్లో కాస్త ఉన్నదేదో తినేసి కాస్త వాకింగ్ చేసి మళ్ళీ చదువుకున్నాను. ఈ టైంలో సూర్యాస్తం అయ్యే ముందర వాకింగ్ చేసేవాడిని. ఎప్పుడు లోపల ఈ హాస్టల్కి వచ్చేసేవాడు. నాకు ఒకరోజు సూర్యవిమానంలో అయ్యగారు నవ్వుతో దర్శనం ఇచ్చారు, శ్రీ హుస్సేన్ షాహీ గారు. అప్పటికి ఆయన భౌతికంగా నేను చూడలేదు. ఎలా కనిపించారు అంటే ఫోటోయే నవ్వుతాం. ఆ ఫోటోయే నాకు లక్ష్యంలో ఉండిపోయింది. అలాగే ఇంకోసారి ఎప్పుడో చంద్రుల్లో కూడా కనిపించారు. ఇలాగా అయిన తర్వాత కొన్ని రోజులకి నా అదృష్టం కొద్దీ అయ్యగారు ఒక దృశ్యం వచ్చింది నాకు. దృశ్యం అని కూడా నాకు తెలియదు, ఒక కళ అనుకున్నాను. అప్పుడు స్వప్నం అని అనుకున్నాను. అందులో ఏమిటి అంటే అయ్యగారు ఓడలోంచి వచ్చేసారు. నేను ఎక్కడైతే ఫోటో పెట్టి పూజిస్తానో ఆ ఓడలోంచి బయటకు వచ్చేసారు, దిగి ఎలా వచ్చేసారు చూస్తూ ఉండగానే దిగి వచ్చేసారు. నన్ను పిలిచారు లేవమని. నేను లేచేసి రాగానే అయ్యగారు అన్నారు, ఇలా కూర్చో బాబు అని తొడ చూపించారు. ఆయన తొడ మీద కూర్చోబెట్టుకున్నారు. తొడ మీద కూర్చోబెట్టుకుని మహామంత్రోపదేశం చేశారు. చేస్తూ ఉన్నప్పుడు ఆ బీజాక్షరాలతో పాటు మహత్తరమైనటువంటి తేజస్సు నాలో ప్రవేశించింది. మహత్తరమైనటువంటి తేజస్సు.
నీలం రంగు తేజస్సు. అది ప్రవేశించగానే నాకు ఏమనిపించింది అంటే, నేను అప్పుడే ఫ్రెష్గా గంగా స్నానం చేసినట్టుగా అనిపించింది. అంత ఫ్రెష్నెస్ వచ్చిన తర్వాత నేను చాలా ఆనందించాను. ఆ గురువుగారు ఆ రూపం మహా తేజోమయంగా ఉంది, రాశీభూతమైన తేజస్సుగా ఉన్నారు. ఆయనే తేజస్సే మానవాకారంగా దర్శించినటువంటి అది మానవాకారంగా వచ్చినటువంటి విధానంగా కనిపించింది. అంటే ఎలా చెప్పాలి అంటే, సూర్యరశ్మిని మనం మానవాకారంగా మలస్తే ఎలా ఉంటుందో ఆ తేజస్సుతో నాకు వారి యొక్క దర్శనం అయింది. ఇది ముక్త స్వరూపం అని చెప్పి తర్వాత కాలంలో తెలిసిన ముక్త స్వరూపాలన్నీ కూడా అటువంటి తేజోమయంగా ఉంటాయి. కానీ ఆ తర్వాత దసరా సెలవులు వచ్చాయి. అప్పుడు అయ్యగారిని తొందరగా దర్శించుకోవాలని చెప్పి తిన్నగా మా భీమవరం వెళ్లకుండా నేను తిన్నగా ఇక్కడికి వచ్చేసాను. రామచంద్రాపురం వచ్చి మా పెంతలు గారి దగ్గరికి వచ్చి అయ్యగారి దగ్గర తీసుకెళ్ళు అంటే, సరేలేరా తీసుకెడతానులే, ఇవాళ బుధవారం, రేపు అయ్యగారు ఉంటారులే, ఎక్కడికి వెళ్ళరు, అక్కడ రాజమండ్రిలోనే ఉంటారని చెప్పారు అన్నారు. సరే మేము వెళ్ళాం, రాజమండ్రి వెళ్ళాం. రివర్స్ కాలనీలో రాజమండ్రిలో సీతామహాలక్ష్మి గారి ఇంట్లో ఉండేవారు అయ్యగారు. వారికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. మమ్మల్ని ప్రశ్నార్థకంగా నాకేసి తిరిగారు, చూశారు. నాకు అప్పుడు పెద్ద జుట్టు ఉండేది, ఈ జుట్టు, బెల్ బాటమ్ ప్యాంట్లు, తెలియదేముంది అలా ఉండేవాళ్ళు. సరే అయ్యగారు నాకేసి ఎగదిగా చూశారు. చూస్తే నేను కూడా సందేహంగా చూశాను. ఎందుకంటే అయ్యగారు ఇలా ఉన్నారేంటి, నేను చూసినటువంటి మహానుభావుడు ఆ తేజ రూపంగా ఉన్నారు, ఈయన ఇలా ఉన్నారేమిటి, భౌతికంగా ఇంత సామాన్యంగా ఉన్నారేమిటి అని అనుకున్నాను. ఆయన పేమ కుర్చీలో కూర్చున్నారు. నాకు ఇప్పటికీ గుర్తే, పేమ కుర్చీలో కూర్చున్నారు. అది కూడా అరుగు మీద కూర్చున్నారు. చాలామంది సభ్యులు ఆయన చుట్టూరా ఉన్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ వెళ్ళాక మమ్మల్ని పిలిచారు, నన్ను, మా పెంతల్లి గారు. మా పెంతల్లి గారు చెప్పారు, వీడు మా అక్కగారు అబ్బాయి అండి, ఇలాగా ఊరికెళ్ళలో చదువుకుంటున్నాడు, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అండి అని చెప్పింది. ఫస్ట్ ఇయర్ సెలవులు ఇచ్చారట, మిమ్మల్ని దర్శనానికి వచ్చాడు అని చెప్పి వదిలేసి, నేను మా పెంతల్లి గారికి నాకు వచ్చిన దృశ్యాలు కానీ ఏమీ చెప్పలేదు. సరే వారికి నమస్కారం పెట్టుకున్న తర్వాత, బాబు రేపు పొద్దున్న 9 గంటలకు మా మహామంత్రోపదేశం చేస్తాను మీకు, రేపు గురువారం, వేళ కాదు, మీరు రెస్ట్ తీసుకోండి అన్నారు. సరే మమ్మల్ని పంపించేశారు. ఇంకా చాలామంది భక్తులు వచ్చారు, ఆయనతో మాట్లాడారు. ఆ తర్వాత నేను అలసట మీద ఉన్నానేమో, ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వెంటనే స్నానం చేసి వారు రూమ్ ఇచ్చారు. ఉమేష్ గారు ఉండేవారు ఆ రూమ్లో. ఉమేష్ గారు ఆ రోజున లేరు అక్కడ, అంటే ఎక్కడికో వెళ్ళినట్టున్నారో ఏమో మరి నాకు గుర్తు లేదు, కానీ ఆయన రూమ్లో పడుకున్నాను. సరే అక్కడ ఉన్నాను, కానీ నాకు నిద్ర పట్టలేదు. అంత అలసట పోయినా కానీ నిద్ర పట్టలేదు. ఏమిటి అంటే, నాకు పొద్దున మహామంత్రం ఇస్తా అన్నారు ఈయన, కానీ ఈయన నా గురువా లేకపోతే వేరే ఆయన, అసలు ఆయన ఇచ్చే మంత్రం అదే ఇదే, మళ్ళా ప్రాబ్లం వస్తుందేమో, నాకు ఈ మహానుభావుడు ఎవరో ఇచ్చారు మహామంత్రం, ఈయన కాదు అనేటువంటి సందేహం ఉండేది. అందుకని ఆ సందేహం మీద తర్వాత ఆదుర్ద కూడా ఉండేది. స్వామి ఎప్పుడు దర్శనం ఇస్తారా, ఎప్పుడు మంత్రం ఇస్తారా, అలా ఎదురు చూస్తూనే ఉన్నాను. తెల్లారుతోంది. ఈలోగా అయ్యగారు వచ్చారు. వాటికేసి ఆ పక్కనే పడుకున్నారు. ఆయన వచ్చారు అవతల రూమ్లో. వచ్చి ఆయన టాయిలెట్కి వెళ్తూ నాకేసి తొంగి చూశారు. ఏం బాబు, మీకు నిద్ర పట్టలేదా రాత్రి అంతా, ఆతృతగా ఉందా బాబు, నేను మహామంత్రం ఇస్తానులేంటి, 9 గంటలకు నేను పిలుస్తాను కదా, మీరు రెస్ట్ తీసుకోండి అని మళ్ళా చెప్పారు. సరే తర్వాత 9 అయింది, ఎప్పుడు పిలుస్తారా అని చూశాను. స్నానం చేసి కూర్చున్నాను నేను కూడా. అయ్యగారు వెంటనే అన్నీ రెడీగా కూర్చోమన్నాను. అయ్యగారు నన్ను పిలిచారు. నన్ను అప్పటినే పిలిచారు, తలుపులన్నీ వేయించేశారు. మహామంత్రోపదేశం చేస్తున్న సమయంలోనే ఆయన మంచం మీద కూర్చుని నన్ను కింద చాప మీద కూర్చోబెట్టి మహామంత్రోపదేశం చేశారు. చేస్తూ ఉన్నప్పుడే నాలోంచి ఆయన చెప్పినటువంటి బీజాక్షరాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వాటంతట అవే పైకి రావడం మొదలెట్టాయి. ఆటోమేటిక్గా
నోటమ్మట నాభిలోంచి నోటమ్మట బయటకు వచ్చేస్తున్నాయి. ఆయన చెప్తుండడం అది నాకు చాలా అద్భుతం అనిపించింది. తర్వాత ఆ బీజాక్షరాలు కొన్ని నాకు గుర్తున్నాయి. ఇదే మంత్రం గురువుగారు ఇచ్చారు అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది నాకు, ఆయనే గురువు అని చెప్పి. ఆ తర్వాత ఆయన నన్ను పిలిచి పంచదార ఇచ్చి, బాబు మీరు మీ గురువు అంతటి వారు అయితే నేను సంతోషిస్తాను అని చెప్పి ఆశీర్వాదం చేశారు. చేసి ఆ ప్రసాదం ఇచ్చారు. అప్పుడు నేను చెప్పాను, స్వామి మీరు నాకు ఇలా దృశ్యంలో కనిపించి మహామంత్రం ఇచ్చారండి అది అని ఆ విషయం దృశ్యం అంతా చెప్పాను. అంటే అప్పుడు సీతామలక్ష్మి గారు కూడా పక్కనే ఉన్నారు. అప్పుడు వచ్చారు. అప్పుడు మంత్రోపదేశం అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత మాట్లాడారు. 5 నిమిషాలు మాట్లాడి చాలా సంతోషం అన్నారు. మీరు కూడా మా పెద్దల్లి గారిలాగా సాధన చేసుకుని తరిస్తారని చెప్పి ఆశీర్వాదం చేశారు. అప్పటి నుంచి కూడా నాకు గురువుగారు అంటే ఎనలేని భక్తి. అటువంటి గొప్ప గురువు దొరికినందుకు ఆనందం కూడా కలిగింది. శాతత్వం అనేక సార్లు చదివాను. శాతత్వం మమ్మల్ని బాగా చదువుకోమన్నారు. 10 సార్లు చదవమన్నారు ఒక్కొక్కరిని కూడా. అందుకని ఆ శాతత్వం చదవడం వల్ల ఏమైంది అంటే, అందులో ముక్తి అనేటువంటి చాప్టర్ మీరు కనుక చదివితే అసలు సద్గురువు యొక్క ప్రబోధం ఏమిటి, మంత్రోపదేశం అంటే ఏమిటో కూడా తెలుస్తుంది. నాకు ఇది 2 అనుభవంలోకి ఉన్నాయి. అందులో ఆ ముక్తి అనేటువంటి చాప్టర్లోనే రాశారు, నీ సద్గురు నీకు ఎవరి యందైతే నీకు గురువు అనేటువంటి నమ్మకం కలుగుతుందో అటువంటి సద్గురుమూర్తి నేను వ్యూహం ద్వారా నువ్వు కనుక అనుసరించగలిగితే ఆయన నిన్ను శిష్యుడిగా మారుస్తారు అని చెప్పబడింది. అది నాకు నా యందు అక్షరాల నిజమైంది. ఆ తర్వాత ఆయన ఆత్మార్కుడు అని తెలిసిందే అని కూడా ఇంకో పదం ఇంకో చోట వాడారు. నాకు నిజంగానే ఆర్కుడు అంటే సూర్యుడు, సూర్య భగవానుడు తేజస్సుగా రాశీభూతమైనటువంటి సద్గురు దర్శనం ఇచ్చారు నాకు. అది కన్ఫామ్ అయింది. ఆ తర్వాత ప్రబోధం చేశారు. ప్రబోధం అంటే ఏమిటి, మన జాగృతి చేయడం అన్నమాట. ప్రబోధానికి ఉపదేశానికి డిఫరెన్స్ ఉంది. ప్రబోధం చేశారు. బాగా చదవండి. ఆ ముక్తి అనేటువంటి చాప్టర్లో నేను చెప్పింది అనుభవంలో అందరికి, నా అనుభవం నేను చెప్పింది నాకు ఆ అనుభవంలో ఉంది. ఆ సద్గురుమూర్తి చెప్పినటువంటిది అదే ఆయన సాక్షాత్కరించారు. అతను శిష్యుడిగా మారుస్తారు అని చెప్పారు. మంత్రోపదేశం అయిన తర్వాత నా అంతటి వాడు అయితే నేను సంతోషిస్తాను, నా అంతటి వాడు అవుతావని చెప్పగలవు కాబట్టి, నా అంతటి వాడు అయ్యావని చెప్పగలవు కాబట్టి నువ్వు అలా చెప్తావని కూడా ఆ శాతత్వంలో చెప్పబడింది. ఇది నాకు అనుభవంలోకి వచ్చింది. ఆ తర్వాత అనేక దృశ్యాల్లో నేను భారీగా పరిణామం చెందినట్టుగా నాకు దృశ్యాలు వచ్చాయి. ఆ దృశ్యాన్ని కూడా అయ్యగారు చెప్తే, బాబు అదే మీ పరిణామం, మీరు మీ గురువుగా మారుతారు అని చెప్పి ఆశీర్వాదం చేశారు. ఇంకా ఇంగ్లీష్ శాతత్వం గురించి మాట్లాడే ముందర మా ధర్మపత్నికి సమయం ఇస్తున్నాను, ఒక 5 నిమిషాలు. ఆవిడ నాతోటి ఎలా ఉంది, ఎలా వచ్చింది, గురువు గారి ధర్మంలోకి ఏ విధంగా వచ్చింది అనేటువంటిది ఆవిడ చెప్తారు. అందరికీ నమస్కారం. స్వామివారికి ఆరాధన వందనం. మా వివాహం 1980లో అయింది. నాకు అంత మటుకు గురువులతో పరిచయం లేదు. మా వారే నన్ను ఫస్ట్ టైము స్వామి దగ్గర గురువుగా, అంటే మా నిశ్చితార్థం అయిన తర్వాత మా పెళ్ళికి 2 నెలలు తేడా ఉంది. ఆ 2 నెలలలో ఆయన అనేక ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలలో గురువుగారి గురించి, శాతత్వం గురించి, పీఠం గురించి, మొయిదీన్ బాషా గారి గురించి ఎన్నో విషయాలు రాశారు. రాసిన తర్వాత ఇలాగా ఉంటుందా, గురువుగారు అంటే ఇలా ఉంటారా అనుకున్నదాన్ని. పెళ్ళయిన తర్వాత సారీ తీసుకొని అత్తవారింటికి వెళ్తుంటే మధ్యలో మేము రాజమండ్రిలో దిగాము. రాజమండ్రిలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత నాకు కూడా మహామంత్రం ఇచ్చారు స్వామి. స్వామి ఇచ్చినప్పుడు మమ్మల్ని ఇద్దరిని, మీ ఇద్దరు ఆధ్యాత్మిక తత్వవేత్తలుగా జీవించండి అని ఆశీర్వదించారు. దాన్ని మేము నమస్కారం చేసుకొని స్వామి దగ్గర సెలవు తీసుకున్నాము. గురువు గారు అంటే ఏమిటి అనేది మా వారి ద్వారా నేను అనేక విషయాలు అనేక సందర్భాల్లో తెలుసుకున్నాను. తత్వం అంటే ఏంటి ఇవన్నీ కూడా ఆయనతో డిస్కషన్ అయ్యింది. అందుకు మా వారికి నేను ఎప్పుడు కృతజ్ఞత తెలుసుకుంటాను.
ఆయనకున్న సాధన నాకు కూడా ఇప్పించండి స్వామి అని అడిగితే, నీకు రాధాకృష్ణం చెప్తాడులేమ్మా నీకు విషయాలు అన్నారు స్వామి. అలాగే ఆయనతో ఆయన శాతత్వం గురించి ఎప్పుడూ ఆలోచిస్తుండేవారు, మంత్రం మననం చేసుకుంటూ ఉండేవారు, ఎప్పుడు స్వామిలోనే ఉంటుండేవారు. కాబట్టి ఆయన అంతగా ప్రభావితం చేసిన శాతత్వం అంటే నాకు కూడా ఒక రకమైన భక్తి, విశ్వాసము కలిగాయి. నేను కూడా శాతత్వం చదవడం మొదలుపెట్టాను. కానీ నాకు మొదట్లో అర్థం కాలేదు. కానీ ఉమ్రాలిషా గారు చెప్పారు, చదవండి అమ్మా, మీకు అర్థమవుతుంది అన్నారు. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. నాకు కొంచెం కొంచెం అర్థమైంది. అర్థం కానిదంతా రాధాకృష్ణ గారు చెప్పారు. శ్రీ గురుభ్యో నమః. మా ఇద్దరికి వివాహం అయిన తర్వాత స్వామి మా అనుగ్రహంతో అనేక విషయాల్లో మేము కష్టాల్లోనూ నష్టాల్లోనూ బాధల్లోనూ కూడా ఆయన మా వెంటే ఉండి మమ్మల్ని రక్షిస్తూ అనేకమైనటువంటి కష్టాల నుంచి తప్పిస్తూ చక్కగా మమ్మల్ని తీర్చిదిద్దారు. స్థితప్రజ్ఞుల కింద మార్చారు. స్వామి యొక్క గొప్పతనం అటువంటిది. నిష్కామ కర్మయోగి అంటే ఏమిటి? త్యాగిగా మారుస్తున్నారు. త్యాగి అంటే ఏమిటి? నేను ఈశ్వరుడు వేరనేటువంటి భావం లేకుండా భావానికి నేనే ఈశ్వరుడు అనేటువంటి పరిణామం తీసుకుని వస్తున్నారు. అటువంటి గొప్ప గ్రంథం ఇది. ఇందులో సందేహం లేదు. అందులో అయ్యగారు చెప్పినటువంటి విషయం ప్రతిదీ కూడా ఇంచుమించుగా నాకు అనుభవంలో ఉన్నాయి. ఇంకా ఆయనలో కలవడమే సాహిత్యం అనేటువంటిది ఒక అనుభవం. మహానుభావుడు ఆయన యొక్క దయ వల్ల ఎప్పటికైనా కలుగుతుంది. ఆయన ఆశీర్వాదం చేశారు. కానీ అది ప్రయాణం జరుగుతోంది. ఆ ప్రయాణంలో మనం అందరం కూడా ఉన్నాం. అటువంటి గొప్ప గ్రంథం ఇది. ఈ శాతత్వాన్ని అందరూ కూడా సద్గురువుగా భావించి చదివి మానవ ఆకారంగా వచ్చినాం కాబట్టి మన జీవం మనం నిజమైనటువంటి మానవుడిగా మారి ఆయన యందు సాయుధ్యం పొందాలని చెప్పి ఆ సద్గురుమూర్తిని వేడుకుంటూ ఇంతటో విరమిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. నగురోరధికం. ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ ఉమ్రాలిషా సద్గురు వర్యులకు నా సాష్టాంగ నమస్కారాలు. ఇప్పుడు సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల అవతార విశిష్టతను స్మరించుకొనుటకు నిర్వహించే ఈ విశిష్ట గురువారం సభ సందర్భంగా వారి దివ్య సందేశమును విని తాత్విక దివ్య జ్ఞాన చైతన్యం పొందండి. 9వ సంవత్సరం వచ్చేటప్పటికి పూర్తి సాధకుడికి సాధ్యం అన్నారు కదండి. అవును. అంటే మా అయ్యారు చిన్నతనంలోనే సాధకులుగా దానికి కథ ఏమైందంటే, నేను చిన్నప్పుడు సాధన చేయడానికి కారణం ఏంటంటే, మా తాతయ్య గారు ఇక నేను వస్తున్నాను మా ఇంట్లోంచి. అంటే ఆ ఇల్లు అప్పుడు వేరే ఉండే మా ఆ ఇల్లు చూపించి గంట ఉండేది. రకం చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు లోపల చూస్తున్నాను. వస్తే మా మేనకు వాళ్ళ అబ్బాయిలు చాలా చదువుకున్నారని, నేను ఏమీ చదువులేను అని అల్లరిగా తిరుగుతాను చెప్పారు తాతయ్య గారి. వారి మనవాళ్ళని అంటే కూతురు బిడ్డలు తీర్పించి చదివిస్తున్నారు. ఈ సీతారామయ్య వాడు ఏం రాస్తున్నారు? అర్థానికి పదమును, పదానికి అర్థం లేకుండా చూస్తున్నారు. దాంట్లో కర్తృత్వ భోక్తృత్వ సప్తగుణములు అని ఉంది అసలు భాగవతం. అది సీతారామయ్యలో. నేను బయటకు వచ్చినప్పుడు ఆ మాట వచ్చింది. వచ్చినప్పుడు నవ్వుతున్నారు. నాకు ఆ మాట వెలువడింది. అంటే కర్తృత్వ భోక్తృత్వ అంటే కర్తృత్వ భోక్తృత్వం అంటే ఈ మన ఆధ్యాత్మికంగా చేసే చేతలను భోగ విషయాల్లో ఉండేటటువంటి విధానం నడుస్తున్నాయి. కానీ మహమ్మదీయుల్లో కర్తృత్వ భోక్తులు కర్తకు భోక్తం అని అంటే పొడిచేసి నాకు చేసేస్తాను అని ఆ మాట చెప్పి నవ్వుకుంటున్నారు. తాతయ్య గారు చూశారు. వాడిని నాకు నవ్వు వచ్చింది. అయ్యో ఎదవాలి ఇదే అర్థం, వారు రాసిన అర్థం అది, ఈ రాసిన అర్థం చెప్పి నవ్వుకుంటూ పిలుస్తున్నాను. నన్ను పిలిచారు. వీడికి అనుమానం వచ్చింది కదా, వీడు అసలు తెలియక నవ్వుతున్నాను. నన్ను చూసి నేను నవ్వుతుంటే పిలిచారు. నేను అబ్బాయి నువ్వు చదివా, నువ్వు నవ్వావు లేదు అన్నారు. నేను చదవగలుగున్నాను.
లేదు నువ్వు నవ్వే ఉన్నాను. ఇంకా నవ్వేశాను. ఎందుకు నవ్వే ఉన్నాను? ఏం లేదని కర్తృత్వ భోక్తృత్వాలు ఉండే వాళ్ళకి అర్థం తెలియదుగా. కథలకు భోక్తన్నారు నాకు నవ్వు వచ్చిందన్నా. సరిగ్గా విన్నారు మా అమ్మలు. జీవితంలో ఎదవడా అయితే నువ్వు బాగా చదువుతానమాట. మహాగర్వంగా చదువుతాను, చదివించారు ప్రస్తుతం అయితే సందర్భేసి ఏ మాట కామలేదు అని హాయిగా ఈ అర్థాలు పదాలకి అర్థాలు చదవకుండా అర్థమైపోయింది. ఇంత బాగా చదువుతున్నావు మనకు, ఇవి నేను ఇలా చెప్పారు మేలు అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి నన్ను పద్యం చదువుతున్నారు. పద్యం ఏ సందికి ఆ సందికి వెళ్ళి చదివించాను. రేపు పొద్దున్న చేయ నాకేమిటి వీళ్ళు ఓడించేయాలి, నేను బాగా చదివాను, లోపల అహం వచ్చింది. ఆయన చెప్పింది రేపు పొద్దున్న నుంచి మీరు స్కూల్ ఎప్పుడు 10 అయితే 8 వచ్చేది 9:30 దాకా చదివి 9:30 ఎక్కువ వెళ్ళిపోన్నారు. మా బాగా ఊరికిందా అంటున్నాను. పొద్దున్న 8 వచ్చాను. 45 రోజులు చదివాము. పోగున్నాము. చాలా బాగా చదువుతున్నాను. స్లాగ్ ఇచ్చారు. మరీ గర్వం ఎక్కిపోయింది. ఓ 4 రోజులు పోయి కూడా చేడులు జిరులు విపణం పాకినట్టు అవుతుంది. దీంట్లో ఆడుకునేవాడు ఇది చదివేది ఇది చదవని చదవని ఇది చేసుకుంటూ విసుక్కుంటూ చదువుతున్నాను. చదువుతుంటే ఒక ఆయన వచ్చాడు. ఆదివారం నాడు మధ్యాహ్నం చదవమనేవాడు. ధర్మంలో వచ్చేయడం కోసం ఒక ఆయన వచ్చాడు. కమ్మడు బాగా డబ్బున్నవాడు ఆయన. ఇలాగానే చెప్పాడు ఆయన. చెప్తే పడగలేకపోతాను. అమ్మ నువ్వు చెప్తావమ్మా. అవి ఆసనం ఏమన్నారు, సిద్ధాసనం ఏమంటే అవి వేయడం చేతనేం లేదు. నాకు ఏమన్నారు, నాకు చేతన అడిగేశాను. అది సిద్ధాసనం పిలిచింది. నాకే సిద్ధాసనం సరిగేశ్వరరావు నీకే తీసుకున్నాను. ఏమో మీరు ఏమన్నా నేను వేసాను నాకేం చెప్పేది. ఆ సిద్ధాసనం ఏంటో పద్మాసనం ఏంటో నాకు మంత్రం చెప్పాడు. మంత్రం చెప్తూ ఆ మంత్రాన్ని మళ్ళీ చెప్పడం నాకు రాలేదు. నువ్వు పలకడా? నేను పలికాను. నేను పలికిన అబ్బాయి పలికిన పలకవా అంటే నేను గట్టిగా దగ్గర చెవిలో గట్టిగా చెప్పాను. నేను చెప్తే నేను చెప్పిన వల్ల పలికేవాడు. ఆగి చెప్తుంటే పాపం చదివాడు. ఈ ఆగి చెప్పడంలో ఆయన చెప్పడం నేను చెప్పడం నాకు ఈ 3 సార్లు నాకు మంది వచ్చింది. ఎంత వయసు అప్పుడు? వయసు ఎంత? అప్పుడు ఎంత 6 సంవత్సరాలు అవును. అక్కడి నుంచి మంత్రం వచ్చేసేసింది. మంత్రం వచ్చిన మా చెరువు ఒకసారి కూర్చున్నాను. ఏంటంటే మీరు కూడా చూశారు అమ్మా, ఇది ఇది ఏం పడడం కాదు కాదు ఖజూరకాయలు ఉంటాయి. ఏ చెట్లు జంట చెట్లు అయ్యాయి అక్కడ. ఆ జంట చెట్లు వచ్చినాయి. కూర్చుంటామని కూర్చుని అది ఈ మంత్రంలో ఇంత మహాశక్తి ఉందంట ఉంది కాబట్టి ఓ మహమ్మదీయుడు అంట హిందువులు వచ్చారు, లేకపోతే వస్తారా నేను చూద్దామని చెప్పి అక్కడ కూర్చొని సాగు చేస్తుండేవాడిని. నేను చేస్తుంటే ఎందుకు ఆయన చెప్పండి నేను చెప్పి అప్పుడు వచ్చిన్నాను. అప్పుడు ఆ చిన్న ముందు చాలా సాధించాను అన్నమాట. చచ్చిపోయేవి అప్పుడు నాకేం తెలీదు. కానీ దృశ్యాలు నాకు అంత వచ్చాయి, కానీ దృశ్యాలు మాత్రం నాకు తెలీదు. చూసేవాడిని స్వప్నాలు ఏమో అనుకునేవాడిని. తాతయ్య గారు పోయారు, అయ్యగారు పిల్లలు వచ్చారు. అయ్యగారు ఉపన్యాసం ఇస్తుంటే నేను చూసిన దృశ్యం అంతా ఆయన చెప్పేస్తుంటేట్టుగా ఏంట్రా నేను చూసాను ఏం చెప్తున్నాడు అనుకున్నాను. ఆయన దృశ్యాల కింద ఆయన చెప్తున్నాడు. ఆయన నేను చూసిన నేను యథార్థంగాను చూసిన విషయం ఏం చెప్తున్నాడు అని నాకు ఆశ్చర్యం.
ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత మనం విషయాలు ఇప్పుడు ఈత చిడితే సాధన చేశామన్నారు కదండి, అవును. అప్పుడు సాధన విషయం ఎలా ఉందండి మీకు? నాకు ఆ రోజు తెలియదే పట్టుదల మీద చేశానంటే ఈ ధర్మంలో ఈ మంత్రం ఎందుకు ఇంత శక్తి ఉండడం కదా, ఒక సాహెబుని ఓ హిందువులు అన్వేషిస్తున్నారు అని పట్టుదల వచ్చింది నాకు. వచ్చి చేశాను. చేసిన దాంట్లో కనబడిన దృశ్యాలు అనమాట. ఆ దృశ్యాలు నాకు తెలియదు. దృశ్య రూపంలో అయ్యగారి పీఠానికి వచ్చిన చెప్తుంటే నేను చూసిన విషయాలు ఏం చెప్తున్నాను అనుకున్నాం, కానీ అవి దృశ్యాలు ఇవి అని చెప్పి తర్వాత నేను పీఠానికి వచ్చిన తర్వాత దృశ్యాలు విషయాలు అయ్యగారు చెప్పిన విధానం అని చెప్పి చెప్పాను. అంటే పీఠాధిపతిగా వచ్చిన తర్వాత ఈ విషయాలు పూర్తిగా తెలుస్తాయండి, నిర్ధారణకు వస్తాయండి. అంతకు ముందు ఏమో నాకు అలా వచ్చేమో, అంతేగాని ఎవరు వస్తారు నాకు చెప్పలేదు. అలా ఇది శైలికి వస్తున్నాం. వస్తే తాతయ్య సమాధి దగ్గర కూర్చున్నాము. కూర్చుంటే 10 రోజులు ఇచ్చారు. అమ్మ చాలా మంచి రోజు ఇచ్చారు ఈ వేళ అంటే ఏంటి బాబు అంటే ఈనాడే పుట్టానని నేను అన్నాను. అది జ్ఞాపకం వచ్చేసి మరుసటి సంవత్సరం ఆ రోజున 9వ తారీఖు సెప్టెంబర్ మాసం 9వ తారీఖుని మంగళవారం నాడు నా జన్మదినం అని చెప్పాను. అది జ్ఞాపకం వచ్చేటప్పుడే ఆ జన్మదినం చేశాను. ఇప్పుడే అది వర్షం పడి చేసుకుంటున్నాడు. చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహన్షావలి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి శ్రీమతి సత్యవోలు మనీషా గానం చేసిన జీవుని తత్వమే హాలాహలం అనే దరువు కీర్తన ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. जीवुनी तत्त्वमे हालाहलमु दैवभावनमे तत्त्वामृतमुरा जीवुनी तत्त्वमे हालाहलमु दैवभावनमे तत्त्वामृतमुरा మానసగతులకు మునుగకురా తానను తత్వము తెలియవలినురా మానసగతులకు మునుగకురా తనువింద్రియములు తాను కాదురా మానస కల్పన మాత్రమే
వశమై పరుగులీలరా వికృత కర్మమూలా వేగకురా ప్రకృతికి వశమై పరుగులీలరా వికృత కర్మమూలా వేగకురా కామ్యకర్మ ఫల కారణభవము సామ్యమతి కలిగి సాధన చేయరా కామ్యకర్మ ఫల కారణభవము సామ్యమతి కలిగి సాధన చేయరా సృష్టలోకమునా దృష్టిని నిలుపుచు వ్యష్టిగా కాక సమీష్టిగా కనరా సృష్టలోకమునా దృష్టిని నిలుపుచు వ్యష్టిగా కాక సమీష్టిగా కనరా జీవుని తత్వమే హాలాహలము దైవ భావనమే తత్వామృతమురా జీవుని తత్వమే హాలాహలము దైవ భావనమే తత్వామృతమురా. కొద్ది క్షణాల్లో స్వామి దివ్య సందేశం ప్రసారమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతి పొందండి. ప్రత్యక్షముగా 77వ గురువారం కూడా మనందరం కలుసుకోలేకపోయినా పరోక్షముగా ఆన్లైన్ ద్వారా ఈ వారం ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలిలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనపై మోసి సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని అనుభవ రూపంలో తరింపజేస్తూ మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అన్న సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వేశ్వరుడైనటువంటి భగవత్ స్వరూపాన్ని ఆయా మార్గాల్లో ఆయా తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ప్రతిపాదించినటువంటి అవతారులు, ప్రవక్తలు, ప్రభువులు, యోగులు, తాత్వికులు, జ్ఞానుల యొక్క మార్గంలో పయనింపజేసి తాత్విక జ్ఞాన మార్గం ద్వారా మానవత్వంలో ఈశ్వరత్వాన్ని గ్రహించి తరింపజేసేటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ పీఠాధిపతుల యొక్క పరంపరలో సప్తమ పీఠాధిపతి బ్రహ్మర్షి హుసేన్ షా సద్గురువర్యుల యొక్క పవిత్ర మాసము సెప్టెంబరు మాసము. ఈ సెప్టెంబర్ నెలలో 9వ తేదీన 1905 సంవత్సరంలో
ఉమర్ అలీ షా సద్గురువర్యులు అక్బరాంబ దంపతులకు జ్యేష్ఠపుత్రునిగా ఆధ్యాత్మిక వంశంలో పిఠాపురంలో హుసేన్ షా సద్గురువర్యులు జన్మించిరి. 1945 సంవత్సరము ఫిబ్రవరి 10వ తేదీన వారు సప్తమ పీఠాధిపతిగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాన్ని అధిష్ఠించడం జరిగింది. 1981 సెప్టెంబర్ 24వ తేదీన వారు దివ్యత్వాన్ని పొందడం జరిగింది. ఈ విధంగా సెప్టెంబర్ నెలలో వారు జన్మించడము, సెప్టెంబర్ నెలలో వారు దివ్యత్వాన్ని పొందటము, ఈ రెండు సంఘటనల యొక్క పవిత్ర మాసము సెప్టెంబరు నెల. అంచేత ఈ సెప్టెంబర్ నెలను విశిష్ట గురువారాల కింద నిర్ణయించి ఈ పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి గురువారాల్లో హుసేన్ షా సద్గురువర్యుల యొక్క పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక వాక్ సందేశ రూపమైనటువంటి శాతత్వం కూడా 1967 సంవత్సరము సెప్టెంబర్ 9న ప్రారంభింపబడి 1968 సంవత్సరము సెప్టెంబర్ నెల 9వ తేదీన శాతత్వం అనేటువంటి మహోన్నతమైనటువంటి ఉపనిషత్ స్వరూపమైనటువంటి అభౌతికమైనటువంటి వాక్ సందేశం మతాంతరాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి మానవ జీవన ఆధ్యాత్మిక నిఘంటువు శాతత్వం అనేటువంటి గ్రంథం వెలువడినది. 365 రోజుల్లో సంవత్సర కాలంలో సెప్టెంబర్ నెలలో ప్రారంభింపబడి సెప్టెంబర్ నెలలో ఈ యొక్క శాతత్వం అనేటువంటి మహోన్నతమైనటువంటి ఉద్గ్రంథము ప్రసాదింపబడింది హుసేన్ షా సద్గురువర్యుల ద్వారా. అటువంటి పవిత్ర గ్రంథము వెలువడినటువంటి మాసము, బ్రహ్మర్షి హుసేన్ షా సద్గురువర్యుల జననం పొందినటువంటి మాసము, హుసేన్ షా సద్గురువర్యులు దివ్యత్వం పొందినటువంటి మాసము. ఈ 3 విభాగాలతో కూడినటువంటి మహోన్నతమైనటువంటి పవిత్ర కాలము సెప్టెంబరు మాసము. ఈ సెప్టెంబర్ నెలలోనే నవమ పీఠాధిపతి అయినటువంటి ఉమర్ అలీ షా సద్గురువర్యులు అనగా నేను రాజమహేంద్రవరంలో వారి చెంతన చేరి వారి వద్ద రాజమండ్రిలో ఉంటూ విద్యాభ్యాసము పొందేటువంటి అవకాశం కూడా నాకు ప్రసాదింపబడింది. రాజమండ్రిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం వారి సన్నిధానంలో వారి దగ్గర ఉండి విద్యాభ్యాసం చేసేటువంటి అవకాశం హుసేన్ షా సద్గురువర్యులు నాకు ప్రసాదింపజేశారు. ఆ విధంగా వారి చెంతన చేరి వారి యొక్క ఆశీస్సులు పొంది తరిస్తూ రాజమహేంద్రవరంలో విద్యాభ్యాసం చేయటం జరిగింది. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రాజమండ్రి యందు ఈ విద్యాభ్యాసం చేస్తుండగా వారు ఒక రోజున నన్ను పిలిచి ఈ పీఠం దేశ విదేశాల్లో విస్తరింపచేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ప్రసాదింపబడేటువంటి కాలాన్ని సద్వినియోగపరుచుకుని ఈ యొక్క పీఠాన్ని నలుమూలలా విస్తరింపచేయాలి అనేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి అభౌతికమైనటువంటి ఆశీస్సుని నాపై తరింపజేశారు, ప్రసాదింపజేశారు.
ఆ విధంగా వారు ఎందుకు పిలిచారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయం నా మనసుకు గోచరించలేదు ఆనాటి కాలంలో. కేవలం వారు నన్ను పిలిచి నా శిరస్సుపై వారి యొక్క చేతిని ఉంచి కొద్దిసేపు తదుపరి వారు నువ్వు చదువుకోవలసి ఉన్నదేమో వెళ్ళి చదువుకో అని చెప్పి పంపించడం జరిగింది. అప్పుడు నాకు అర్థం కాలేదు వారు నా శిరస్సుపై చేతిని ఏ విధంగా ఎందుకు ఉంచవలసి వచ్చింది అనేటువంటి విషయం. ఆ విధంగా వారు నిత్యం నేను చదువుతున్న సమయంలో ఒక గంట చూసి ఆనందించి వెళ్ళిపోయేవారు. కాలేజీ నుంచి నేను సైకిల్ మీద రావటం లేట్ అయినట్లయితే మా మనవడు ఎందుకు రాలేదమ్మా వెళ్ళి చూడండి అని చెప్పి వారి భర్త గారైనటువంటి కేశవరావు గారిని ఆ రోడ్డు దగ్గర పంపించేవారు. ఆ విధంగా నేను సైకిల్పై ప్రయాణం చేయటం అనేటువంటి విషయం దగ్గర నుంచి ఇంటికి వచ్చి చదువుకోవటం వరకు కూడా వారు నిత్యం నాపై దృష్టి సారించేవారు. ఆ సైకిల్ కూడా వారే కొనిచ్చి ఆ సైకిల్పై ప్రయాణం చేసి మళ్ళీ వచ్చేంతవరకు వారు నాపై దృష్టి సారించడం అనేటువంటిది కూడా ఒక అమోఘమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి విషయం. ఈ విధంగా నిత్యం వారు తమ అభౌతికమైనటువంటి ఆశీస్సుని వారి సన్నిధానంలో ఉన్నప్పుడు, వారి ఆశ్రయంలో ఉన్నప్పుడు ప్రసాదిస్తూ వారి యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అన్వయింపజేసి శాతత్వం అనేటువంటి అద్భుతమైనటువంటి అభౌతికమైనటువంటి వాక్సందేశ రూపమైనటువంటి తాత్విక జ్ఞాన గ్రంథాన్ని ప్రసాదించి అందులో మానవుడు అనేటువంటి అధ్యాయం మొదలుకొని ఆశ్వాసాంతం వరకు అనేక ఘట్టాలను వారి యొక్క అనుభవంలో అనుభవించి వాటిని జీవిత పాఠాలుగా మనందరికీ తెలియచేయటానికి వారి యొక్క అనుభవాన్ని అంతా కూడా ఆ గ్రంథంలో దారబోసి ఆ అనుభవ జీవిత పాఠాలను మనకు మన జీవన విధానంలో, మన యొక్క జీవన వ్యవస్థలో ఆయా అధ్యాయాలు ఏ ఏ ఘట్టాలు ఏ ఏ రూపాల్లో ఏ విధంగా ఏ ఏ రూపంగా మనం అనుభవించవలసి ఉంది, మనం మనుగడలో సాగించవలసి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆ యొక్క శాతత్వం అనేటువంటి ఆధ్యాత్మిక మానవ నిఘంటువులో వారు తెలియపరిచారు. అందులో మానవుడు, ఉత్కృష్ట మానవుడు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు, మతము, సద్గురువు, గురువు, తెలిసిన సద్గురువు, ఓంకారము, మూర్ఖుడు, ఘాతకుడు, స్నేహితుడు, ఈ విధంగా మొత్తం 91 అధ్యాయాల రూపంలో వారు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన నిఘంటువును మనకు ప్రసాదించి మన అనుభవంలో ఆయా మనుగడలో ఆయా ఘట్టాలను వారు అనుభవించినటువంటి అంశాలు ఆ ఆధ్యాత్మిక తాత్విక నిఘంటువు మనం చదువుతున్నప్పుడు మనకు ఆ ఘట్టాలన్నీ అనుభవంలో మనం పొందేటువంటి అవకాశం, వాటికి పరిష్కార మార్గాలు, వాటి నుండి నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో మనకు తెలియజేశారు. అందుచేత ఆ పుస్తకం మనం చదువుతున్నప్పుడు మన జీవితానుభవంలో మన మనుగడలో వచ్చేటువంటి సమస్యలైనా, తాపత్రయాలైనా, కష్టాలైనా, బాధలైనా, నష్టాలైనా, దుఃఖాలైనా, ఒత్తిడైనా, అశాంతి, అలజడి, ఆందోళన ఇత్యాది అనేక విషయాలను మన జీవితానుభవంలో
ఎదురైనప్పుడు వాటి నుండి ఏ విధంగా పరిష్కరించుకొని మన మనుగడలో ముందుకు సాగాలి అనేటువంటి జీవిత పాఠాలన్నీ ఆ శాతత్వం అనేటువంటి గ్రంథంలో మనకు ప్రసాదించారు. ఆ గ్రంథాన్ని ఒకసారి చదివితే ఒక రకంగా మనం తలించేటువంటి విషయంగా అర్థాన్ని ఇస్తుంది. మరొకసారి చదివినప్పుడు మరొక రూపంలో మరొక అర్థాన్ని ఇస్తూ తెలియజేస్తూ ఉంటుంది ఆ పుస్తకంలో ఉండేటువంటి చదువుతున్నంతసేపు. అందుచేత ఆ పుస్తకాన్ని అనేక మార్లు మనం చదువుతున్నప్పుడు అనేక విషయాలు, అనేక మార్గాలు, అనేక రూపాలుగా తెలియబడేటువంటి అవకాశం వారి వారి యొక్క అనుభవాల్లో నిరూపణ కాబడుతుంది. ఆ విధమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి తాత్విక గ్రంథము శాతత్వము. అంచేత అటువంటి శాతత్వం యొక్క అద్భుతమైనటువంటి ఆ గ్రంథంలో ఉండేటువంటి జీవిత పాఠాలను మన అనుభవంలో అన్వయింపజేసుకొని ఆధ్యాత్మిక బాటలో మన జీవిత మనుగడ మనం సాగించగలిగినట్లయితే భౌతికానికి అభౌతికాన్ని ఏ విధంగా పరిణామ రూపంలో తెలుసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం వ్యక్తం కాబడతాయి. అంచేత భౌతిక మార్గం నుండి అభౌతికమైనటువంటి బాటను పొంది తరింపజేసేటువంటి పరిణామ రూపమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి ఆ యొక్క తాత్విక గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు మనం పొందేటువంటి అనుభూతి మనకు ఏర్పడుతుంది. ఈ విధంగా శాతత్వం యొక్క ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన నిఘంటువును త్రయీ సాధనలో ప్రతిరోజు మనం యొక్క రెండో భాగమైనటువంటి జ్ఞాన సాధనలో శాతత్వం అనేటువంటి గ్రంథాన్ని మనం అభ్యాసం చేయడం ద్వారా తాత్విక జీవన బాట మనకు తెలియబడుతుంది. అంచేత త్రయీ సాధన, జ్ఞాన సాధన, మంత్ర సాధన, ధ్యాన సాధన, 3 సాధనల యొక్క కలయికతో కూడినటువంటిది త్రయీ సాధన. ఆ త్రయీ సాధనలో మంత్ర సాధన సద్గురువు నుండి, జ్ఞాన సాధన శాతత్వం అనేటువంటి గ్రంథాన్ని చదువుతున్నంతసేపు, ధ్యాన సాధన సద్గురువు యొక్క అద్భుతమైనటువంటి అభౌతికమైనటువంటి ఆశీస్సుని స్వీకరించేటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి ధ్యాన సాధన ద్వారా పొందవచ్చు. ఈ విధంగా ఈ 3 సాధనల యొక్క మహోత్కృష్టమైనటువంటి స్థితి శక్తి మనం పొంది మన అనుభవంలో మన మనుగడలో మనకు ఎదురయ్యేటువంటి అనేక విషయాలను పరిష్కరించుకొని సంస్కరించుకొని మన బాటను ఒక చక్కని ఆధ్యాత్మిక బాట కింద మార్చుకుని మనుగడ సాగించగలిగినట్లయితే మన జీవితం యొక్క అర్థము పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరించేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని కూడా మన జీవన వ్యవస్థను ప్రతిరోజు త్రయీ సాధన ద్వారా పొంది తరించవచ్చు. అంచేత మనకు ఉన్నటువంటి కాల వ్యవధిలో కొద్ది భాగము అనగా 7-8 గంటలు నిద్రా సమయంగా పోతుంది, 2 గంటలు ఆహార పానీయాల రూపంలో పోతుంది. ఇంకా మిగిలినటువంటి కాలము మన యొక్క భౌతిక భుక్తి గురించి మనం తప్పించేటువంటి విషయంలో మనం దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా మిగిలినటువంటి కాలంలో కొద్దిపాటి కాలాన్ని మనం త్రయీ సాధనకు వెచ్చించగలిగినట్లయితే ఈ 24 గంటల కాల వ్యవధి సవ్యమైన సక్రమైనటువంటి విధానంలో అభౌతికమైనటువంటి ఆశీస్సుని పొంది తరింప చేసుకోవడం ద్వారా ఈ మనుగడలో ఉన్నటువంటి కాలాన్ని చక్కగా తృప్తితో పొంది తరించే అవకాశం మనకి ఏర్పడుతుంది. అంచేత తత్వవేత్త చెప్పినటువంటి విషయంలో కాలము పోవుచున్నది వడిగమ్మున
పట్టగలేము మీరు రారేలా నిజార్థములు చదువరేలా ప్రభాత ముహూర్త విగంటికార్ద వైతాళికులు ఏమీ పాడుచు మృదంగమీటు చిన్నవారు మీరేల ప్రశాంతులై వినరు ఏటికి నేర్వరు బ్రహ్మతత్వము అని చెప్తున్నారు. అంచేత మన దినచర్యలో ఉండేటువంటి ఈ కాలంలోనే త్రయీ సాధన రూపంలో జ్ఞాన సాధన ద్వారా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానామృతాన్ని మనం పొంది తరింప చేసుకోవడం ద్వారా మన మనస్సుకు ఒక తాత్విక జ్ఞానానుభూతితో కూడినటువంటి ప్రసాదం, అమృతం, తాత్విక జ్ఞానామృతం అనేటువంటి అమృతం మన మనసుకు లభిస్తుంది. తద్వారా మన మనస్సు మానసికమైనటువంటి ప్రశాంతత, తృప్తి సమకూర్చుకోగలుగుతుంది. శారీరక వ్యవస్థకి ఆహారం ద్వారా భుక్తిని సమకూర్చుకుని మనుగడకు కావలసినటువంటి శక్తి పొందగలుగుతున్నాం. ఇక ఆత్మ తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ద్వారా ధ్యాన శక్తి పొంది అభౌతికమైనటువంటి ఆశీస్సుని పొంది తరించే అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా జ్ఞానము ద్వారా ముముక్షత్వాన్ని పొంది తరించే మార్గము ఆత్మీయతత్వం ద్వారా తెలియబడుతుంది. ఈ విధంగా భౌతిక దైనందిన జీవన విధానం యొక్క అద్భుతమైనటువంటి శక్తి త్రయీ సాధన ద్వారా మన భౌతిక కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనుగడ రూపంలో ఉన్నటువంటి కొద్దిపాటి కాలాన్ని ఆధ్యాత్మిక తాత్విక జీవన విధానం వైపు కొంత సమయం మనం దృష్టి సారించగలిగినట్లయితే మన మనస్సు ఒక నిశ్చలమైన నిర్మలమైనటువంటి స్థితిలో ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఎందువల్ల అన్నప్పుడు మన మనసులో ప్రతి క్షణము అనేక రకాలైనటువంటి అనేక వేల కోట్ల ఆలోచనలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ ఆలోచనల చేత మన మనసులో అనేక రకాలైనటువంటి మార్పులు శారీరక వ్యవస్థలో ఆజ్ఞలు ఆదేశించేటువంటి మెదడు ద్వారా శరీర తత్వానికి ప్రసాదింపబడుతూ ఉంటాయి. అంచేత ప్రతి క్షణం అనేక వేల కోట్ల లక్షల ఆజ్ఞలు ఉత్పన్నం కాబడేటువంటి మెదడులో ఉత్పన్నం కాబడేటువంటి అనేక జీవ రసాయనిక చర్యల యొక్క స్థితి చేత ఉత్పన్నమయ్యేటువంటి ఆలోచన వ్యవస్థలో ఏర్పడేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు శరీర తత్వానికి ప్రసరింపబడుతూ ఉంటాయి. ఆ విధంగా ఆ శారీరక వ్యవస్థలో ఉండేటువంటి ఆజ్ఞలు ఆదేశాలు ఆదేశింపజేసేటువంటి మెదడు ద్వారా జరిగేటువంటి జీవ రసాయనిక ప్రక్రియకు ఆధ్యాత్మిక జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి తోడైనప్పుడు అది మెదడుకు కొంత ఉపశమనాన్ని కలిగించి ఆ ఉపశమనం ద్వారా ఉద్రేకాలను నివారింపజేసి క్షణికావేశానికి లోను కాకుండా ఆ ఆధ్యాత్మిక జ్ఞానశక్తి నివారింపజేస్తూ శరీరతత్వంలో జరిగేటువంటి అనేక జీవ రసాయనిక చర్యలను సవ్య దిశలో జరిగేటువంటి స్థితిని కలిగిస్తూ ఆలోచనలు ఒక నియంత్రణ రూపంలో శరీరతత్వానికి ఆదేశింపజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి తాత్విక జ్ఞానము ద్వారా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి మన యొక్క మెదడుపై ప్రభావాన్ని కలిగించి ప్రభావితం చేస్తూ మన మనుగడని ఒక చక్కని సవ్య దిశలో పయనించేటువంటి విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అంచేత మనం త్రయీ సాధనలో జ్ఞాన సాధనగా ఆ తాత్విక జ్ఞాన గ్రంథాన్ని అభ్యాసం చేయటం ద్వారా మనం ఆ తాత్విక జ్ఞానపరమైనటువంటి అంశాలు మన మెదడులో ప్రసరింపబడి ఆ జ్ఞాన కేంద్రము ద్వారా తాత్విక జ్ఞానశక్తి ఉత్పన్నం కాబడి ఆ తాత్విక జ్ఞానశక్తి మన నిత్య దైనందిన జీవన విధానంలో జరిగేటువంటి అనేక లక్షల కోట్ల తాత్విక
జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి యొక్క ప్రభావం మన యొక్క ఆలోచనపై ఏర్పడి మన ఆలోచన ప్రభావితం చేయటం జరుగుతుంది. మన ఆజ్ఞలను ప్రభావితం చేయడం జరుగుతుంది. మన ఆదేశాలను ప్రభావితం చేయడం జరుగుతుంది. అంచేత మనం అభ్యాసం చేసేటువంటి ఆ గ్రంథం ద్వారా కలిగినటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి మన మెదడుపై ప్రభావితం చేస్తూ మనకు ఏర్పడేటువంటి ఆలోచనల్ని, ఉద్రేకాల్ని, మనం ఆదేశించేటువంటి ఆజ్ఞలపై తాత్విక జ్ఞానశక్తి ప్రభావితం చేసి సవ్య దిశలో మన యొక్క ఆలోచన వ్యవస్థ నడిచే విధంగా మన మెదడులో ఏర్పడేటువంటి ఆజ్ఞలను తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన గ్రంథము చదువుతున్నప్పుడు కలిగేటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞానశక్తి మన యొక్క ఆలోచనల యొక్క స్వరూపంపై, మన యొక్క ఆలోచనల యొక్క ఆదేశాలపై, ఆజ్ఞలపై ప్రభావితం చేసి మన యొక్క జీవన వ్యవస్థలో ఆయా తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి ఆలోచనలు, ఆజ్ఞలు శరీర తత్వానికి శాసించి తద్వారా శరీరతత్వం ఆయా తాత్విక ఆలోచనలతో కూడినటువంటి కార్యకలాపాల యందు మనుగడ సాగించేటువంటి విధంగా నియంత్రణ చేయటం జరుగుతుంది. ఈ విధంగా ఒక ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన గ్రంథము మనం చదువుతున్నప్పుడు కలిగేటువంటి తాత్విక జ్ఞానశక్తి మన దైనందిన జీవన విధానంలో జరిగేటువంటి ఆలోచనలను ప్రభావితం చేసి ఆజ్ఞలు, ఆదేశాల రూపంలో అది శరీరతత్వానికి ప్రసరింపజేసి ఆయా కార్యకలాపాలు స్వరూపంగానే శరీరతత్వం కార్యం దాల్చేటువంటి విషయంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అందుచేత జ్ఞాన సాధన అనేటువంటిది త్రయీ సాధనలో ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణింపబడుతుంది. మంత్ర సాధన వల్ల మనస్సులో మహామంత్రాన్ని మననం చేస్తున్నప్పుడు ఆ మంత్ర సాధన యొక్క శక్తి మనం చదివినటువంటి అభ్యాసం చేసేటువంటి తాత్విక జ్ఞాన విషయాలను చైతన్యపరిచి మన మెదడులో నిక్షిప్తం చేసి మనకు భౌతికంగా ఏర్పడేటువంటి ఆలోచన యొక్క విషయంలో మనకి ఆ సమయంలో ఉత్పన్నం కాబడి ఆ తాత్విక ఆలోచన శక్తి ఆ యొక్క ఆలోచనను నియంత్రించుట, సవ్య దిశలో ఉండేటట్లు చేయటం, ఆజ్ఞలు, ఆదేశాలు సక్రమంగా శరీరతత్వానికి ప్రసరింపచేయటం అనేటువంటి విషయాలన్నీ కూడా మంత్రసాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనం పొందినటువంటి జ్ఞానశక్తికి ప్రభావితం చేసి మనని ఆ సమయంలో ఒక సక్రమైనటువంటి మార్గాన్ని దిక్సూచిగా మన శరీరాన్ని నియంత్రించడం జరుగుతుంది. ఈ విధంగా మంత్ర సాధనలో ఉండేటువంటి శక్తి, తాత్విక జ్ఞాన సాధన ద్వారా పొందేటువంటి జ్ఞానశక్తి, ఈ రెండూ కూడా మన భౌతిక దైనందిన జీవన విధానంలో ఈ జీవిత నౌకను జీవిత సాగరంలో సక్రమైనటువంటి మార్గంలో పయనింప చేయటానికి మంత్రశక్తి, మంత్ర సాధన ద్వారా పొందినటువంటి మంత్రశక్తి, జ్ఞాన సాధన ద్వారా పొందినటువంటి జ్ఞానశక్తి, ఈ రెండూ కూడా జీవన సాగరంలో ఈ జీవిత నౌకకు దిక్సూచిగా తెలియపరచబడి ఒక చక్కని బాట ఏర్పరచుకొని భౌతిక దైనందిన జీవన విధానం నుండి అభౌతికమైనటువంటి పరమార్థాన్ని తరించేటువంటి గమ్యాన్ని చేరేటువంటి విషయంలో ఒక దిక్సూచిగా మనకు తెలియపరచబడుతుంది. అన్నప్పుడు శరీరతత్వము, మానసిక తత్వము, శరీరతత్వానికి మంత్ర సాధన, మానసిక తత్వానికి జ్ఞాన సాధన, ఈ రెండిటి ద్వారా మంత్రశక్తి,
జ్ఞానశక్తి, ఈ రెండూ కూడా ఒక అద్భుతమైనటువంటి దిక్సూచిగా ఈ జీవిత నౌకకు, ఈ జీవిత సాగరంలో భౌతిక దైనందిన జీవన విధానం నుండి అభౌతికమైనటువంటి పరమార్థం వైపు పయనింపజేయడానికి ఒక అద్భుతమైనటువంటి దిక్సూచిగా మనకు తెలియపరచబడుతున్నాయి. ఇక మనలో ఉండేటువంటి ఆత్మతత్వము ధ్యాన సాధన ద్వారా ఏర్పడినటువంటి ధ్యానశక్తి ఈ దిక్సూచి రూపంగా ఉండేటువంటి స్థితిని చైతన్యపరిచి ఆ యొక్క చైతన్య స్వరూపమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి జీవితం యొక్క అర్థం నుండి పరమార్థాన్ని తెలుసుకునేటువంటి పరిణామ రూపమైనటువంటి స్థితిని ధ్యానశక్తి ద్వారా తెలియజేసి అది ముముక్షత్వపూర్వమైనటువంటి మార్గము వైపు పయనింపజేసి తరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి చైతన్య రూపంలో ధ్యాన సాధన ద్వారా పొందగలుగుతున్నాం. ఈ విధంగా మన భౌతిక దైనందిన జీవన విధానంలో జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకొని తరింపచేసుకోవడానికి శాతత్వంలో మానవుడు మొదలుకొని ఆశ్వాసాంతం వరకు అనేక ఘట్టాల్లో ఆయా జీవిత పాఠాలను ఆధ్యాత్మిక పాఠాలుగా అన్వయింపజేసుకుని జీవితం యొక్క అర్థాన్ని ఆధ్యాత్మిక బాటగా మార్చుకొని పరిణామ రూపంలో ధ్యానశక్తి ద్వారా పరమార్థాన్ని తరించేటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితి త్రయీ సాధనలో పొందగలుగుతున్నాం. ఈ విధంగా మన యొక్క జీవన విధానంలో శాతత్వం యొక్క అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి బాటను మన అనుభవంలో అన్వయింపజేసుకుని మనం ప్రయాణం చేయగలిగినట్లయితే జీవితం యొక్క అర్థం అనుభవ రూపంలో తెలుసుకుంటూ పరిణామ రూపంలో పరమార్థంగా ఏ విధంగా పొంది తరించవచ్చు అనేటువంటి విషయాలు మనం త్రయీ సాధన ద్వారా గ్రహిస్తూ ఈ జీవిత కాలంలో ఒక అద్భుతమైనటువంటి స్థితిని పొంది ధరించేటువంటి మహోన్నతమైనటువంటి కాలాన్ని మన జీవితంలో సద్వినియోగపరుచుకుంటూ మనలో ఉండేటువంటి శారీరక తత్వానికి భుక్తిని, మానసిక తత్వానికి జ్ఞానము ద్వారా తృప్తిని, మనలో ఉండేటువంటి ఆత్మతత్వానికి ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి అవకాశము, ఈ రెండూ కూడా మనం త్రయీ సాధన ఆచరించడం ద్వారా పొందగలుగుతున్నాం. భగవత్ ప్రసాదితమైనటువంటి ఈ మానవ జన్మను మనం సార్థక్యం చేసుకునేటువంటి అవకాశం భౌతిక విధానం నుండి అభౌతికమైనటువంటి విధానంగా మార్చుకుని తరించగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఈ జీవన యాత్రలో ఈ జీవిత కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ భౌతిక జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటూ వచ్చేటువంటి ఉద్రేకాలు, క్షణికావేశాలు, అలజడి, ఆందోళన, ఒత్తిడిని తొలగించుకుంటూ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి ద్వారా నియంత్రించుకుంటూ మన యొక్క మనుగడలో మన యొక్క జీవన తత్వాన్ని ఆధ్యాత్మిక తాత్విక పాటగా మార్చుకుని మన యొక్క జీవన సంస్కారంతో మనం ఈ ఆధ్యాత్మిక బాటలో పయనింపజేయడం ద్వారా ఆయా విషయాలన్నీ మన అనుభవంలో తెలియబడుతున్నాయి. అనుభవ రూపంలో తెలియబడినటువంటి ఆధ్యాత్మిక బాట యొక్క అంత్య పరిణామమే ఈశ్వరత్వము అన్నప్పుడు మానవత్వం నుండి ఈశ్వరత్వం వైపు మనం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన బాట ద్వారా ఈశ్వరత్వాన్ని గ్రహించగలుగుతున్నాం. అంచేత మనలో మానవత్వపు విలువలు
ఏర్పడుటకు కారణభూతమైనటువంటి శక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా ఏర్పడుతుంది. అది భౌతిక జీవన విధానంలో ఒక చక్కని సంస్కారాన్ని తెలియజేస్తుంది. అంచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా పొందినటువంటి మానవత్వపు విలువల యొక్క అంత్య పరిణామము ఈశ్వరత్వంగా తెలియబడుతుంది అన్నప్పుడు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము యొక్క అంత్య పరిణామము ఈశ్వరత్వము. ఆ ఈశ్వరత్వము మనలో ఉన్నటువంటి జీవాత్మను పరమాత్మ స్వరూపిగా తెలియబరచబడుతుంది. అంటే మనలో ఉండేటువంటి జీవాత్మ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా పరమాత్మ యొక్క స్వరూపంగా పరిణామం చెందటం జరుగుతుంది. అదే మనలో ఉండేటువంటి జీవాత్మ భౌతిక జీవన విధానంలో జీవితం యొక్క అర్థంగా తెలియబడుతుంది. ఆ జీవితం యొక్క అర్థం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా పరమార్థంగా పరిణామం చెందేటువంటి స్థితియే ఈశ్వరత్వంగా తెలియబడుతుంది. అంచేత మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అని చెప్తుంది ఈ పీఠం యొక్క తత్వము. అంచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా ఆధ్యాత్మిక విలువలు మనలో ఏర్పడి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన విలువలతో కూడినటువంటి అంత్య పరిణామము మనలో ఉన్న జీవాత్మను పరమాత్మ స్వరూపమైనటువంటి ఈశ్వరత్వంగా తెలియచేస్తుంది. అది అహం బ్రహ్మస్మి అని కూడా మన వేదవాంగ్మయంలో చెప్పబడుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్థితి నుండి అహం బ్రహ్మ అనేటువంటి స్థితిగా ప్రయాణం చేసేటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం, శక్తి, స్థితి. అంచేత జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో తెలియజేసేటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన బాటను శాతత్వం అనేటువంటి గ్రంథంలో మానవుడు మొదలుకొని ఆశ్వాసాంతం వరకు అనేక ఘట్టాల్లో ఆయా అనుభవాలను, జీవిత పాఠాలను ఆధ్యాత్మిక పాఠాలుగా మార్చి తరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆ శాతత్వం అనేటువంటి గ్రంథంలో ప్రసాదింపబడింది. ఆ శాతత్వం అనేటువంటి గ్రంథం అభౌతికమైనటువంటి వాక్ సందేశం బ్రహ్మర్షి సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా సద్గురువర్యుల నోట పలికింపబడి గ్రంథాత్మకం కాబడి ఈ రోజున మనం ఆ యొక్క అద్భుతమైనటువంటి గ్రంథ పఠనము ద్వారా ఆ శక్తిని పొంది ధరించేటువంటి అవకాశము మన త్రయీ సాధనలో జ్ఞాన సాధన ద్వారా ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకొని హుస్సేన్ షా సద్గురువర్యులు సప్తమ పీఠాధిపతి వారి యొక్క ఆశీస్సులు పొంది ధరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహన్ షా వలి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి ఎస్ మనీషా, కె ఉమా, ఎం స్వాతి బృందగానం చేసిన భామా భామా నా మాట వినుమ అనే దరువు కీర్తన ఆలకించి తాత్విక దివ్యానుభూతి చెందండి. నుతింపగలమే భామా భామా నా మాట వినుమా స్వామి మహిమము తెలియగవసమా నామగరిమము తెలుపగతరమా ఏమని ఎంతని నుతింపగలమే నుతింపగలమే పొదలాడు
ఏది కనినా అవశిష్టుడు తాను. మామా మామా నా మాట వినుమా, స్వామి మహిమము తెలియగవసమా, నామగరిమము తెలుపగతరమా, ఏమని ఎంతని నుతింపగలమే నుతింపగలమే. రంగనాథుడతడంతరంగపతి రంగనాథుడతడంతరంగపతి సాంగవేద విజ్ఞానగతి కలిగి సాంగవేద విజ్ఞానగతి కలిగి చెంగటనుండగ వెంగయేలనే చెంగటనుండగ వెంగయేలనే మంగళ సంగ దయాంతరంగుడే మంగళ సంగ దయాంతరంగుడే. మామా మామా నా మాట వినుమా, స్వామి మహిమము తెలియగవసమా, నామగరిమము తెలుపగతరమా, ఏమని ఎంతని నుతింపగలమే నుతింపగలమే. కనికరమునగాంచెడువాడే కనికరమునగాంచెడువాడే కలకాలము కాచెడువాడే కలకాలము కాచెడువాడే తని విని సుఖ సాంతుల నిన్ను తని విని సుఖ సాంతుల నిన్ను మనకిచ్చుచు బ్రోచెడువాడే మనకిచ్చుచు బ్రోచెడువాడే. మామా మామా నా మాట వినుమా, స్వామి మహిమము తెలియగవసమా, నామగరిమము తెలుపగతరమా, ఏమని ఎంతని నుతింపగలమే నుతింపగలమే. మన సన్నిధిలోనే ఉండెను మన సన్నిధిలోనే ఉండెను మన ముందే మసలుచునుండే మన ముందే మసలుచునుండే. మనసు కంటితో చూడవే భామ మహితాత్ముని గాంచవే భామ మనసు కంటితో చూడవే భామ మహితాత్ముని గాంచవే భామ. మామా మామా నా మాట వినుమా, స్వామి మహిమము తెలియగవసమా, నామగరిమము తెలుపగతరమా, ఏమని ఎంతని నుతింపగలమే నుతింపగలమే. మామా మామా నా మాట వినుమా, స్వామి మహిమము తెలియగవసమా, స్వామి మహిమము తెలియగవసమా. ఇప్పుడు హారతి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని
పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహించబడిన ఈనాటి గురువారం అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొన్న సభ్యులకు భక్తులకు ధన్యవాదాలు. శుభం.